అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉంటే, మన అతిక్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఈరోజు ఆయన దెబ్బలు తిన్నాడు కాబట్టే మనకి స్వస్థత కలిగింది. దేని నుంచి స్వస్థత కలిగింది? దేని నుంచి విడుదల కలిగిందంటే పాపం నుంచి. ఈరోజు మనకి పాపం అనేది ఒకటి తీయటి పదార్థంగా అలవాటు అయిపోయింది. ఈరోజు పిల్లలకి చాక్లెట్లు ఎలాగో పాపం అనేది మనుషులకు అలా అలవాటు అయిపోయింది. ఆదాము ఎలా అయితే పాపానికి లోపడ్డాడు, దేవుడు మాటలను ధిక్కరించాడు, ఈరోజు అవ్వ చెప్పుడు మాటలకు ఎలా వింటుందో అలాగే ఈరోజు అనేక మంది అలవాటు పడిపోతూ ఉన్నారు. దేవుడు నామాన్ని అవమానకరంగా మారుస్తూ ఉన్నారు. దేవుడు మీకోసం కార్చిన రక్తానికి విలువ కట్టట్లేదు. ఈరోజు నీకోసం నా కోసం నిర్దోషిగా ఉన్నవాడు ఈరోజు ఏమయ్యాడు? నిందలు పడుతూ, అవమానాలు పడుతూ, మీకోసం, మా కోసం, అందరి కోసం, అందరి తప్పుల కోసం ఆయన దోషిగా నిల్చున్నాడు. ఇంత జరిగినా కూడా అదే పాత రోత జీవితాలకు అలవాటు పడిపోయి ఆ పాప జీవితంలోనే చచ్చిపోవడానికి కూడా సిద్ధమైపోతారు. ఏ క్షణం పోయే జీవితం తెలియదు నీది. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ అనుకుంటూ ఉంటాడు, మారతాడేమో, ఒక్క దుష్టుడైనా నశించుట నాకు ఇష్టమా అని అంటాడు దేవుడు. మీరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే మీకోసం, నా కోసం ఆయన చనిపోయాడు. ఆయన అమూల్యమైన రక్తం నీ మీద, నా మీద నిలిచింది కాబట్టి ఈరోజు మనం అభిషక్తులమై. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఏ రోజు నువ్వు చనిపోతావు, ఏ రోజు దేవుడు నిన్ను పిలిచే దినం వచ్చుచున్నదో నీకు నాకు తెలియదు. ఈ క్షణమే అవ్వచ్చు, ఈ నిమిషం అవ్వచ్చు. మార్పు చెందడం చాలా ముఖ్యమైనదిగా ఎంచబడుతుంది. ఆ రక్తానికి నువ్వు విలువిస్తున్నట్లయితే, నీకోసం ఆ త్యాగిని గుర్తించగలిగితే, తండ్రిని నువ్వు గమనించగలిగితే, ఆయన నడిచిన బాటను నువ్వు గమనించగలిగితే, ఈరోజు దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ఈరోజు ఆయన కన్ను మూస్తూ కూడా నీకోసం, నా కోసం ఒకటే ప్రార్థించాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమంటాడు. ఇంతకన్నా ప్రేమ ఎవరి దగ్గర ఉంటుంది? మీరు ఆ ప్రేమను గుర్తించి ఆ పాత జీవితాన్ని విడిచిపెడతారుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, అయ్యా మా కోసం మీరు కార్చిన రక్తము చేత మా ప్రభువా, అయ్యా పాపిగా ఉన్న మమ్మల్ని శుద్ధపరిచారయ్యా. నీ కృపను బట్టి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదే మహిమను నా ప్రభు అందరికీ ఘనపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.